నిన్న ఎన్టీఆర్ ఇంటికెళ్లి సడన్ సర్ప్రైజ్ ఇచ్చారట వైఎస్ భారతి. జగన్మోహన్ రెడ్డి భార్య వైఎస్ భారతి ఎన్టీఆర్ ఇంటికెళ్లి సడన్ సర్ప్రైజ్ ఇచ్చిందట. సో ఎన్టీఆర్ ప్రస్తుతం రాజకీయానికి రావడానికి మరి సిద్ధంగా ఉన్నారని తెలిసి ఆయన తెలుగుదేశం పార్టీలోకి రానివ్వకుండా చేయడానికే వైఎస్ భారతి వచ్చినట్టుగా అయితే తెలుస్తోంది. వైఎస్ భారతి తెలుగుదేశం పార్టీ జనసేన సంకీర్ణ ప్రభుత్వానికి అడ్డంకిగా మారినటువంటి వ్యక్తి. ఎందుకంటే డిజిటల్ మీడియానంతా కూడా చూసుకునేది ఆమె. ఎలాగైతే జగన్మోహన్ రెడ్డి స్ట్రైట్ ఫార్వర్డ్గా తన ఫంక్షన్ని అన్నీ గమనించుకుంటూ ఉంటారో, డిజిటల్ మీడియాని, ప్రమోషన్స్ని, ట్రోల్స్ని హ్యాండిల్ చేస్తూ ఉంటుంది మన జగన్మోహన్ రెడ్డి భార్య మరి భారతి. ఈ నేపథ్యంలో తాజాగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి విషయంలో మరి ఆయన్ని ఎన్నో రకాలుగా మోస్తున్నటువంటి సోషల్ మీడియా ట్రోల్స్ని ఆపేది కూడా తనేని తెలుస్తోంది. మరి అలాంటిది జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకి ఎక్కడొచ్చేస్తారోనన్న రూమర్స్ ఈ మధ్య బాగా ఎక్కువైపోయింది. అందుకే తెలుగుదేశం పార్టీలోకి ఆయన వస్తున్నారంటూ వస్తుంటే తాజాగా దీనిపైన ఎన్టీఆర్తో మరి నేరుగా మాట్లాడాలని వచ్చిందట వైఎస్ భారతి. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి తాజాగా వైఎస్ భారతి చేసిన ఈ విషయం చూసి అందరూ షాక్ అయిపోయారు. సో రాజకీయంగా తను రావాలనుకుంటుంది లేది అది తన ఇష్టం, కానీ తెలుగుదేశం పార్టీకి మాత్రం వెళ్ళొద్దని, మరి ఎన్టీఆర్కి సంబంధించిన ఈ విషయంలో తనకి మాత్రమే తోడుగా ఉండాలని కోరుకున్నట్టుగా అయితే తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్గా మారుతోంది. అభిమానులు కూడా వీటి గురించి తెలుసుకుని ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. కాబట్టే సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో సెన్సేషనల్గా మారుతోంది. ఇక రాబోయే రోజుల్లో ఎలాగైనా మంచి థాట్స్తో గెలవాలని కోరుకుంటూ ముందుకెళ్తున్నట్టుగా అయితే సమాచారం. కాబట్టే ఏది ఏవైనా వైఎస్ భారతి వచ్చి జూనియర్ ఎన్టీఆర్ని తెలుగుదేశం పార్టీ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయడానికి వీల్లేదు అంటూ చెప్పారట. మరి ఆమె ఇచ్చే ఉచిత సలహాని ఎన్టీఆర్ పాటిస్తారా?